నిహారిక గారు, హాయ్ అండి. హాయ్ హాయ్ అండి. హాయ్ రాజేష్ గారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఆహ్, కొన్ని గంటలే ఉంది ఇంకా పెయిడ్ ప్రీమియర్స్కి. మీ కష్టం ఫలితం దక్కాలి మంచిది. అండ్ రీసెంట్గా పెద్ద సెట్స్లో రామ్ చరణ్ గారితో ఒక ఇంటరాక్షన్ జరిగింది. ఆయన మీ ద్వారా ఏదో సందేశం ఇచ్చారు, లేట్ అవ్వట్లేదని. అది మొత్తం వైరల్ అవుతుంది. ఏంటి, ఏం చెప్పారు? అంటే అండ్ మా ఆ సినిమా గురించి మేము మా ప్రమోషన్స్ చూసి మేము ఎంత ప్రమోట్ చేస్తున్నాం మా సినిమాని, అది ఎంత వైరల్ అవుతున్నాం మేము ప్రమోషన్స్ చూసి, మా అన్న కూడా చెప్పేసి ఇది కూడా లేట్ అవ్వట్లేదని చెప్తే మా వంతు మేము చేసాము. సో సెట్కి వెళ్ళారు కదా, ఏంటి ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారా? సీన్స్ ఏమైనా చూడడం జరిగిందా? ఆ సినిమా గురించి సెట్ లోపలికి వెళ్ళలేదండి. ఇట్ వాజ్ అ కాన్షియస్ చాయిస్. ఎందుకంటే లోపలికి వెళ్తే మేము ఎక్సైట్ అయిపోతాం యాజ్ ఫ్యాన్స్. లైక్ లేదు మేము ఇక్కడే ఉంటాం, మీరే రండి అయిపోయాక షార్ట్ అని. సో నిహార్ గారు రాజేష్ ఉంటుంది అట్లా, పర్లేదు నాయుడు గారు. నిహారిక మీరు అందరినీ వారం నుంచి వన్ డే కలుస్తున్నట్టే ఉంది, నాకు ఏం కొత్తగా లేదు అసలు. కానీ చూసారా నాయుడు గారి సడన్ గా బ్యాక్గ్రౌండ్ నిహారిక Yeah. ఈ సినిమా పర్టికులర్గా జనరల్గా ఆర్టిస్ట్ డేట్లు ఎన్ని రోజులు కావాలితే అంటే 10 రోజులు అయితే 10 రోజులు, 20 రోజులు 20 రోజులు తీసుకుంటారు. కానీ మీరు చరణ్ బాబుతో చెప్పినప్పుడు ఈ సినిమాకి ఆర్టిస్ట్ డేట్లు 30 రోజులు అయితే మేము 60 రోజులు తీసుకుని ప్రమోషన్ 60 రోజులు చేసామని చెప్పారు. అది నిజంగానే తీసుకున్నారా? నిజంగా అంత రెమ్యునరేషన్ హీరోకి ఇస్తున్నారా? 30 రోజుల్లో షూటింగ్ చేసింది వీళ్ళు చూసుకొని వీళ్ళకి ఎంత నచ్చిందో, ఈ సినిమా మంచిది చేసాం, ఆడియన్స్ లోపలికి తీసుకెళ్ళాలి కాబట్టి దానికి ఇంకో వాట్ ఎవర్ ఎక్స్ట్రా 30 days మేము ఏదైతే ప్రమోట్ చేసామో అది వాళ్ళు స్వతహాగా చేశారు. సో ఐ థింక్ ఇట్స్ బికాజ్ ఆనెస్ట్లీ మేము ఒక మంచి సినిమా చేసాం, ఇది మంచి సినిమా వచ్చిందని ఆడియన్స్ దాకా తెలియాలి, ఎవ్రీ యునో డిస్ట్రిక్ట్ అందరి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి చేసింది. బట్ ఇదేదో సైన్ చేయించుకొని చేయించింది కాదు, ఫోర్స్ఫుల్గా చేయించింది కాదు. నేనైతే రేంజ్ రోవర్ కోసం చేశానండి. అది అర్థమైంది కదా, బయట పెట్టకపోతే ప్రియుల పక్షులు. సరే, నేను అంటే ఓ పెద్ద హీరోతో సినిమా చేస్తే ఎంత హైప్ వస్తుందో ఈ సినిమాకి ఎందుకు ఫస్ట్ గ్లిమ్స్ దగ్గర నుంచి నన్ను కూడా అడిగారు చాలామంది ఇష్టపడలు, రాకా సినిమా మాకుంటే చెప్పండి, అట్లా చేయండి అంటే చాలామంది ఎగ్జిబిటర్లు అందరూ టచ్లో ఉంటాం కాబట్టి అడిగితే అంత షాక్. ఎందుకు అంత బజ్ ఈ సినిమాకి అలా వచ్చింది అంటే, అంత హైప్ వచ్చిందంటే? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను అనుకుంటున్నాను కాంటెంట్ అండి. మా గ్లిమ్స్ ఇంకా మా టీజర్ చాలా సార్ ఏం లేదు సార్, మంచిగా చెప్తున్నా మీరు వింటారని. ఎందుకంటే గ్లిమ్స్ చాలా వైరల్గా వెళ్ళింది. అది సంగీత్, యాక్టింగ్ అంటే అప్పటి వరకు జాన్రా మేము చెప్పడమే కానీ వాళ్ళు ఏది చూడలేదు ప్రాపర్గా, విత్ యాక్టర్స్, విత్ డైలాగ్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. అది చూసేసరికి ఐమ్ థింకింగ్ మా కంటెంట్ స్పోక్. దాని తర్వాత మేము ఎలా తీసుకెళ్ళాం సార్ వాళ్ళకి. నేను టీజర్ లాంచ్లో చెప్పా, మంజుషా గారు అన్నట్టు చిరాకు వచ్చే అంతగా అనిపిస్తాం మేము, ఏదో ట్రైల్ని చూద్దాం అనిపించే ఫీలింగ్ మేము క్రియేట్ చేస్తామని చెప్పాం. ఐ థింక్ వి డిడ్ దట్. జనాల్లో చిన్న కన్ఫ్యూజ్ ఉంది ఈ సినిమాలో. అంటే మీరు లాస్ట్లో ప్రమోషన్ సాంగ్ ఏదో సాంగ్ చేసినట్టున్నారు, కానీ అసలు ఈ సినిమాలో హీరోయిన్ మీరేనా అనిపించే విధంగా ఎక్కువ ఎక్స్పైర్ అయ్యింది. ఆ విషయం మీ దాకా వచ్చిందా? వచ్చింది సార్. మా దాకా రావడం ఏంటి సార్, మా ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనే శ్రీను చెప్పాడు కదా సార్. వచ్చింది సార్, కానీ నాకు రెడీ అవ్వడం అంటే ఇష్టం సార్, ఏం చేస్తాం. కానీ నా హీరోయినే సార్, ముద్దుగుమ్మ. శోభన్ సార్, ఇంతకుముందు సినిమాలకి ఈ సినిమాకి ప్రమోషన్ మీదుగా కానీ మీ బిహేవియర్లో కానీ చాలా సరదాగా ఫన్నీగా సాగింది. అయితే ఎస్పెషల్లీ మీరు అంటే ఇదివరకు వేరే సోషల్ మీడియాకు మనోడు ఇలా వీడియో తీసినప్పుడు డైరెక్టర్ చున్నీ తుడుచుకోవడం, కళ్ళజోడు పెట్టి తోడటం, ఇట్లాంటివన్నీ ఈసారి ఓకే. సో దాని గురించి అది బాగా వైరల్ అవుతున్నాయి కదా, దాని గురించి సార్ ఏంటో సార్, ఇది ఈ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను ఏం మాట్లాడినా ఏం చేసినా వైరల్ అవుతుంది సార్. ఏదైతేనే బజుబా ఉండాలంతే. నిహారిక గారి ప్రొడక్షన్లో సంతోష్ గారు, సంగీత్ గారు, సారీ సారీ సార్, సంతోష్ ఎక్కడ చూస్తా. రైట్. నిహారిక గారి ప్రొడక్షన్లో వర్క్ చేయడం వల్ల మీకు పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దొరికింది, రామ్ చరణ్ గారితో వీడియో దొరికింది. నెక్స్ట్ చిరంజీవి గారితో లంచ్ ఆర్ డిన్నర్ ఎక్స్పెక్టింగ్ ఎట్లా సార్? కొంచెం గట్టిగా చెప్పండి సార్. చిరంజీవి గారితో డిన్నర్ లంచ్ ఎవరు పిలిస్తే వచ్చారు సార్. సార్ నేనే కదా సార్ పిలిచింది మిమ్మల్ని, మీరు ఎవరి సైడ్ ఉండాలి సార్. నిహారిక గారు ఇక్కడ సరే. హాయ్. అది కంగ్రాచులేషన్స్. ఇంత గట్టిగా ప్రమోషన్స్ చేసే ప్రొడ్యూసర్స్ అయితే ఈ మధ్యకాలంలో లేరు. మీరు చాలా కష్టపడుతున్నారు ఒక సినిమాని బతికించుకోవడం కోసం. మీ సినిమాని చూడాలి అనుకుంటే ఏ పాయింట్ మీద వచ్చి మీ సినిమాని చూడాలి మేడం? సినిమా చూడకముందు నేను ఎందుకు చూడాలి అని చెప్పాలంటే, నేను యాజ్ అన్ ఆడియన్స్
ఎంటర్టైన్మెంట్ చూస్తానండి థియేటర్కి వెళ్ళేటప్పుడు. అంటే అది ఏ విధంగా ఎంటర్టైన్ అవుతున్నానని. ఈ మధ్యన అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అని అంటున్నారు, కానీ యాక్చువల్గా థియేటర్కి వెళ్ళి చూస్తే ఒక ఫ్యామిలీతో కూర్చుంటే ఐదర్ ఒక సీనో ఒక సాంగో ఏదో ఒకటి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అది నిజంగా ఫ్యామిలీతో కూర్చొని చిన్నపిల్లలు వాళ్ళతో చూసేలాగా లేదు. ఏంటి సినిమా మొత్తం స్టార్ట్ నుంచి ఫినిష్ వరకు. నేను ఫస్ట్ నుంచి ప్రామిస్ చేస్తుంది ఏంటంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఎంటర్టైన్ అయ్యి మంచి సినిమా చూసాను రా అని బయటకు రావాలి. దట్ వాజ్ మై మోటివ్ ఫర్ రాకాస. దట్ ఈస్ వాట్ వీ డిడ్. సంగీత్ సార్ మీరు ప్రొడ్యూసర్స్ని ఇలాగ వైరల్గా ఉండే ప్రొడ్యూసర్స్ని సెలెక్ట్ చేసుకుంటారా? ఆ ప్రొడ్యూసర్స్ మీ దగ్గరికి వస్తారా? ఒక పక్క మ్యాడ్ స్క్వేర్తో నాగవంశీ గారు, ఇప్పుడేమో రాకాసతో నిహారిక గారు. ఏంటి మీరు కావాలని? నెక్స్ట్ ధీరజ్ మనోడు కూడా కొంచెం వైరల్ లేడు మధ్యలో. ఎస్కేఎన్ గారు ఆయన కూడా. సార్ యాక్చువల్లీ క్వశ్చన్ ఏంటి సార్ నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఎందుకు అంత ఫేమస్ అవుతున్నారనా? మీరు వాళ్ళనే చూస్ చేసుకొని సినిమాలు చేస్తున్నారా అని అడుగుతున్నాను నేను. లేదు సార్, అలా కుదిరింది అంతే. ఏదో గ్రహాలు అనుకూలించడం వల్ల జరిగింది, కానీ అలా ఏదో ప్లాన్ చేసుకుంది కాదు సార్. మనసా గారు, ఇప్పుడు మీరు హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నారని చెప్పి తెలుస్తుంది. అది పింక్ ఎలిఫెంట్లోనే ఇస్తున్నారండి. అది ఏంటి, నిహారిక గారు చెప్తారా మీరు చెప్తారా సమాధానం? అయ్యో అదేం లేదండి. మనస గారు బేసిక్గా అదే ఇప్పుడు దాని కంటిన్యూషన్ క్వశ్చనే. సారీ, నాకు విజువల్ కోఆర్డినేషన్ కొంచెం తక్కువ ఉంది. సారీ. యాక్చువల్లీ అదే కంటిన్యూషన్ క్వశ్చనే. టీం అందరు కలిసి ఎక్టిక్గా ప్రమోషన్ చేశారు, కొన్ని వీడియోస్ బాగా వెళ్ళాయి, అన్నీ వెళ్ళినాయి. బట్ ఒక 2 days నుంచి మాత్రం మొత్తం మీరే ఉన్నారు సోషల్ మీడియా అంతా, ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ. లైక్ షామిలీ గారితో కంపారిజన్ ఏదో. ఏంటి ఎంజాయ్ చేస్తున్నారా దీన్ని, లేదంటే కొంచెం మీరు ఇంట్రోవర్ట్గా కనిపిస్తున్నారా, లేదంటే ఫీల్ అవుతున్నారా ఏమన్నా? నేను చాలా ఇంట్రోవర్ట్ అండి. నాకు కొంచెం కెమెరా షై బాగా ఎక్కువ. అందుకే నేను బిహైండ్ ద కెమెరా ప్రొఫెషన్ చూస్ చేసుకుంటా. కెమెరా వెనకాల వేరే ఉంటుంది, కానీ నాకు కొంచెం బట్ 2 days నుంచి కెమెరా మొత్తం మీరే కనిపిస్తున్నారు కదా. అదే ఫార్చునేట్లీ మన తెలుగు యూత్, అదే తెలుగు అబ్బాయిలందరూ ఏంటంటే మంచి వాళ్ళు బేసిక్గా. అమ్మాయిలు ఏదైనా చేస్తే బాగా ఎంకరేజ్ చేస్తారు. అందులో డైరెక్టర్ అనగానే ఎక్కడో చిన్న పాజిటివిటీ వచ్చినట్టుంది. సో అలా. ఆల్ ది బెస్ట్ అండి. రమేష్ గారు, ఆవిడ చాలా మోడెస్ట్ చెప్తున్నారు, కానీ ఆవిడ బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. మా ప్రమోషన్ గ్రూప్లో మా గ్రూప్లలో ఆవిడ పెట్టి పాపం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఆవిడ అఫ్ కోర్స్ ఎవరికి నచ్చదు సార్ ఇంత అటెన్షన్. ఆబ్వియస్లీ అంత కష్టపడి వచ్చారు, ఎక్కడో శ్రీకాకుళం నుంచి ఆంధ్ర యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్గా అయ్యి, చెప్పనివ్వండి కొంచెం, ఇప్పుడు డైరెక్టర్గా వచ్చి ప్రమోషన్స్ ఎక్కడ ఆవిడకి కుదరలేదు వర్క్ వల్ల. బట్ ఫైనలీ షీఈస్ గెటింగ్ ఇట్ అండ్ షీఈస్ ఎంజాయింగ్ ఇట్. యూత్, తెలుగు యూత్. రమేష్ గారు. హలో అండి. హలో అండి. ఇది రామ్ చరణ్ తన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో తను మాట్లాడుతూ ఇండియానా జోన్స్ తన రేంజ్లో సినిమా చేశారు అని అంటున్నారు. ఈ సినిమా ఆ రేంజ్లో ఉంటుందా? రామ్ చరణ్ గారు ఈ సినిమా చూసారా? సో బేసిక్గా మా ఫిల్మ్లో ఒక సీక్వెన్స్ ఉందండి. దట్ ఈస్ లైక్ అ లిటిల్ అడ్వెంచరస్, కొంచెం పీక్ అడ్వెంచర్లో ఉంటుంది. ఇట్స్ అ వెరీ స్మాల్ సీక్వెన్స్. సో అది తను చూసినప్పుడు చెప్పాడనమాట, సంగీత అలా ఉన్నాడు, ఇంకా సీక్వెన్స్ కూడా ఇండియానా జోన్స్ ఆ కొంచెం అడ్వెంచర్ ఫీల్ ఇస్తుంది అని. సో దట్ సీక్వెన్స్ వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. చిన్న సీక్వెన్స్ అయినా కూడా ఇంపాక్ట్ చాలా బాగుంటుంది అది. సో రామ్ చరణ్ గారు చూసారండి ఈ సినిమా? లేదండి, పాపం మా అన్నకి దెబ్బ తగిలింది, అయినా కూడా తన సినిమా షూటింగ్ చేస్తున్నాడు. ఈ టైంలో నా సినిమా చూడని నేను ఎలా అడుగుతాను? చూస్తాడు కదా, 100% చూస్తాడు. గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ. రమేష్ గారు. సారీ సార్, దానికి చిన్న ఎడిషన్. రామ్ చరణ్ గారు వాజ్ బీయింగ్ వెరీ స్వీట్ సార్. మా బడ్జెట్స్లో మా కన్స్ట్రెయింట్స్తో మాకు తెలిసినంత వరకు ఒక ఇండియానా జోన్స్ స్టైల్ని టచ్ చేయని ట్రై చేశాను సార్, అంతే. అంటే మళ్ళీ మీరు డైరెక్ట్గా ఇండియానా జోన్స్ ఎక్స్పెక్ట్ చేసి వస్తారేమో అని. చరణ్ వాజ్ బీయింగ్ వెరీ స్వీట్. బట్ లైక్ ఐ సెడ్ సార్, యు నో దిస్ లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్, బడ్జెట్ రెస్ట్రిక్షన్ ఉంటుంది, విఎఫ్ఎక్స్ రెస్ట్రిక్షన్ ఉంటుంది. మా పరిధిలో ఎంత చేయగలమో అంత చేస్తాం సార్ సినిమాకి, అదైతే గ్యారంటీ సార్. మీరు ఎంజాయ్ చేస్తారు సార్ డెఫినెట్లీ. విఎఫ్ఎక్స్ గురించి మేము ఎందుకు మాట్లాడామంటే, మాకు అంత నాలెడ్జ్ లేకపోయినా సరే నేర్చుకుని చేశాం సార్. అంటే వీ డోంట్ వాంట్ యూ టు, అంటే మళ్ళీ మీరు తర్వాత హాలీవుడ్ సినిమాలు కంపేర్ చేస్తారని టెన్షన్ ఉంటుంది సార్ మాకు ఎప్పుడు, ఎవరికైనా సరే, ఏ సినిమాకైనా సరే. బట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది సార్. ఈ సినిమా ప్రైమరీలీ ఎంటర్టైన్మెంట్ సార్. దానికి విఎఫ్ఎక్స్ అంటే వీవర్ సర్ప్రైజ్డ్. మేము అంత ఎక్స్పెక్ట్ చేయాల, అంటే మా బడ్జెట్లో ఇంత బాగా వచ్చిందంటే మేము సర్ప్రైజ్ అయ్యాం సార్. సో వీ హోప్ యూ ఎంజాయ్ ద ఫిల్మ్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్ సార్. మళ్ళీ మీరు ఇండియానా జోన్స్ లాగా లేదు అలా అన్నారని ఎందుకు సార్ మాకు? సంగీత్, మీకే ఇంకో క్వశ్చన్. సో ఈ ప్రమోషన్లో నిహారిక గారు మీకు షాక్ల మీద షాక్లు, సర్ప్రైజ్లు ఇస్తున్నారు. సో రామ్ చరణ్ గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈవెంట్కి వచ్చారు. సో రామ్ చరణ్ గారు
సడన్గా రావడం మీ అందరికీ ఎలా అంటే ఫీలింగ్ వచ్చింది? ఈవిడ యాక్చువల్లీ ప్రీ రిలీజ్ అయిపోయింది సార్. ప్రీ రిలీజ్ అయిపోయి జస్ట్ మేము బయలుదేరుతూ ఇంకా ప్రమోషన్ గ్రూప్లో డిస్కషన్ జరుగుతుంది ఏంటి ఏంటి అన్నట్టు సడన్గా ఆవిడ అప్పుడు కాల్ చేశారనమాట. ఇలా చరణ్ అన్న చిన్న వీడియో ఇస్తా అన్నారు, రేపు వెళ్తున్నాం అంటే ఊరుకొని ఇద్దరు మొత్తంలో నన్ను మీరు నాకు ఇవన్నీ చెప్పకండి ఊరికే అని. నేను ఇంకా ఆవిడ ప్రాంక్ చేస్తున్నారు అనుకున్నా. బికాజ్ ఫస్ట్లీ ఆయనకి ఇంజురీ అయింది సార్. ఇంజురీ అయిన తర్వాత మేము ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం. సెకండ్ ఇంజురీ తర్వాత ఆయన షూట్కి వెళ్తున్నారు. సో వాటన్నిటి మధ్యలో హౌ కెన్ హీ గివ్ అస్ టైం, అసలు ఎక్కడుంది ఆయన దగ్గర టైం అని. సో ఫస్ట్ నేను నమ్మలేదు. దాని తర్వాత ఉండు బాబు నేను చెప్తాను చెప్పి ఇమీడియట్ చెప్తే దెన్ ఆ నైట్ నిద్రపట్టలేదు సార్. మళ్ళీ నిన్న నైట్ నిద్రపట్టలేదు సార్. అంటే ఈరోజు ప్రీమియర్స్, ఆ రోజు చరణాన్ని కలుస్తున్నాం అని. నిహారిక గారు, సో మీ ప్రొడక్షన్ పరంగా మీ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఎంత? మీ నాగబాబు గారు కానీ మీ వరుణ్ తేజ్ గారు కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత? మీ సక్సెస్ని నాగబాబు గారు ఏం చెప్తుంటారు? ఎందుకంటే వాళ్ళు స్ట్రగుల్ అయ్యారు, మీరు సక్సెస్ అవుతున్నారు. సపోర్ట్ వైజ్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటుందండి. కానీ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది అసలు నా డిసిజన్ మేకింగ్ని బాగా నమ్ముతారు. ఎందుకంటే చూస్తున్నారు ఫస్ట్ సినిమా అంటే మాట్లాడేటప్పుడు కూడా నీకు తెలుసు నువ్వు ఏం చేస్తున్నావు అన్నట్టే మాట్లాడారు ఇంట్లో. సో అది వాళ్ళు నన్ను ఇంత నమ్ముతున్నారంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇంకా రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఆ స్పేస్ నుంచి నేను ఆపరేట్ చేస్తాను యాజ్ అ ప్రొడ్యూసర్. నాన్న చాలా హ్యాపీ, ఈజ్ ఆబ్వియస్లీ వెరీ హ్యాపీ మా సక్సెస్ చూసి. పవన్ కళ్యాణ్ గారికి చూపించారు టీజరు, ఆయన ఏం చెప్పారు? మీ మీ దీని రియాక్షన్ ఏంటి? అదే చాలా బయట కూడా చెప్పాను ఇంటర్వ్యూస్లో. హీ సెడ్ ఒక టీజర్ కానీ ఒక ట్రైలర్ చూసి అరే ఈ సినిమా బాగుంది వెళ్ళాలి అనిపించేవి చాలా తక్కువ అయిపోయి ఈ మధ్యన. మీ టీజర్ చూసే అది చాలా కాన్సెప్టే కొంచెం కొత్తగా ఉంది కొంచెం మన సినిమాల్లో. అంటే హారర్ కాదు, అలా అని ఫుల్ థ్రిల్లర్ కూడా కాదు, కామెడీ ఇంకా హారర్ ఇంకా ఫ్యాంటసీ చాలా మంచిగా బ్లెండ్ చేసినట్టు కనపడింది. ఇట్ లుక్స్ వెరీ ఇన్వైటింగ్, థియేటర్స్కి చాలా ఇన్వైట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇట్ లుక్స్ లైక్ అ ఫ్యామిలీ ఫిలిం, ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా ఉండింది అన్నారు. అప్పుడు చెప్పా బాబాయ్ అది ఫ్యామిలీ ఎంటర్టైనరే బాబాయ్ అని. నిహారిక గారు, కమిటీ రోల్తో పోల్చుకుంటే ఇది డెఫినెట్గా కొంచెం పెద్ద బడ్జెట్ సినిమా రాకాస అనేది. అంటే రెగ్యులర్గా ఒక ప్రొడ్యూస్ చేసే సినిమాలప్పుడు బడ్జెట్ కంట్రోలింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, మీకున్న ఎక్స్పీరియన్స్ ఎలాంటిది? అంటే ఈ సినిమా ఖర్చు విషయంలో కానీ బడ్జెట్ కంట్రోల్ విషయంలో కానీ, అంటే మీకు ఎక్స్పీరియన్స్ మన్యా రమేష్ గారు లాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉండటం వల్ల మీకు ఈజీ అయిపోవచ్చు. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలాంటిది? అంటే బడ్జెట్ అనుకున్న బడ్జెట్లోనే పూర్తి చేశారా, లేకపోతే అనుకున్న దానికంటే ఎక్కువ అయిపోయిందా బడ్జెట్? లేదండి, ఇట్స్ అనుకున్న బడ్జెట్లోనే ఫినిష్ చేసాం మోస్ట్ ఆఫ్ ఇట్. మాకు టైమే కొంచెం ఎక్కువ మిస్ మ్యాచ్ అయింది. ఎందుకంటే 16 రోజులు మేము షూట్ చేసిన 1 డేకి స్ట్రైక్ పడ్డం అనేది 16 రోజులు. నేను అప్పుడు కూడా ఎందుకు చాలా మొత్తుకున్నానంటే ఒక చిన్న సినిమా చేస్తున్నప్పుడు నేను ఎంత మెటిక్యులస్గా ఒక్కొక్కటి ప్లాన్ చేసుకుంటూ చేస్తున్నానో మాకు తెలుసు. అది 1 డే షూట్, అది కూడా సెట్ షూట్ అయిన వెంటనే ఇది అయింది. ఆ 16 days ప్రాబ్లం అయింది. అదొక ఒక్కదాని వల్లే కాదు, 16 daysలో యాక్టర్స్ డేట్స్ ఉంటాయి. మీరు చూస్తున్నారు మాకు తనిఖీల్ బర్ని గారు, బ్రహ్మాజీ గారు, దీస్ ఆర్ ఆల్ యాక్టర్స్ హు ఆర్ డూయింగ్ మల్టిపుల్ ఫిలిమ్స్. మేము డేట్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి, అదంతా ఉండింది కదా. తిను కూడా షీ వాజ్ డూయింగ్ అ ఫిలిం. ఎవరిది ఇవ్వలేదు అని చెప్పలేదు, అందరు ఇచ్చారు, కానీ అడ్జస్ట్ చేసుకోవాల్సింది. వీ పుట్ దెమ్ ఇన్ దట్ స్పాట్. ఈ 16 రోజులది ఆ డామినోస్ లాగా వెళ్తూ ఉండింది. సో డేట్స్ వల్ల మాకు యూనో ఎక్కువ ప్లానింగ్, కొంచెం ఆ స్ట్రెస్ ఇది అయింది. కానీ ఎలా మేనేజ్ చేయాలి, ఎలా అకామిడేట్ చేయాలని బడ్జెట్ విషయంలో నథింగ్, వీ వర్ వెరీ హ్యాపీ. మేము ఎంతైతే అనుకున్నామో దట్ మచ్ బడ్జెట్ ఫినిష్. చరణ్ గారి దగ్గర నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ ఎలా? అంటే మీరు ప్రమోట్ చేసిన విధానం కానీ, ఈ సినిమా ఆయన ఎలాగో కొంచెం ప్రమోషనల్ కంటెంట్ చూశారు కదా చరణ్ గారు, రామ్ చరణ్. సో ఆయన మీకు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చారు? ఆల్రెడీ వరుణ్ తేజ్ గారితో నెక్స్ట్ సినిమా చేస్తున్నారు, నెక్స్ట్ ఇక చరణ్ గారైనా మీ టార్గెట్? రామ్ చరణ్ గారు టార్గెట్ అట్లేం లేదండి. అంటే నాకు తెలుసు చరణ్ అసలు సోషల్ మీడియా అస్సలు వాడు, చాలా చాలా తక్కువ. అంటే ఎలా వాడాలో కూడా తెలియదు కొన్ని యాక్చువల్లీ. అలాంటిది చరణ్ అన్న వచ్చి యాక్చువల్లీ మేము పికిల్ బాల్ వీడియో చేసింది అది చరణ్ అన్నదే కోట్ అనమాట. సో యాక్చువల్లీ ఫుల్ వీడియో రిలీజ్ అయితే అందులో ఉంటుంది. తనే ఒక 1 టైం వెళ్ళి ఉంటాడు, మేమే చాలా ఎక్కువసార్లు చేసాం. అయితే సో ఆ వీడియో నా దగ్గరకు వచ్చింది, మళ్ళీ చేశారు వీడియో ప్రమోషన్స్, వేరే మేము చేసిన ప్రమోషన్స్ అన్నీ శ్రీను దగ్గరికి వెళ్ళి, ఏంటి శ్రీను స్టేజ్ మీద అందరూ స్నేక్ డాన్స్ ఒకలా చేస్తుంటే నువ్వు ఒకలాగా చేసావని. సో అస్సలు సోషల్ మీడియా టచ్ లేని, అంత వాడని, అంత బిజీగా ఉండే ఒక యాక్టర్ దగ్గరికి మాది వెళ్ళింది అంటే దేర్ ఓన్లీ ఐ అండర్స్టూడ్ దట్ జనాలకి తెలుస్తుంది, ఆడియన్స్కి తెలుస్తుంది మా సినిమా ఒకటి రిలీజ్ అయింది, ఆ అటెన్షన్ మేము గ్రాప్ చేయగలుగుతున్నాం.
ఆ గ్రాప్ చేసిన దానివల్ల వాళ్ళు టీజరో ట్రైలరో చూస్తున్నారు, అక్కడి నుంచి కంటెంట్ మాట్లాడుతుంది. సో చరణ్ చెప్పినప్పుడు నాకు అదొక వ్యాలిడేషన్ లాగా అనిపించింది, ఓకే మనం వెళ్తుంది, మనం అనుకుంది అవుతుంది అని. సో ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ దట్ హీ గేవ్ వాజ్, మీరు ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు, మీ వీడియోలు బాగా అవుతున్నాయి కదా, మీరే చెప్పండి మరి పెద్ద డీల్ అవ్వట్లేదని అని. సో సంతోష్ గారు సంతోష్ వచ్చారా? సంగీత్ గారు సంగీత్, చరణ్ అన్నది ఫుల్ వీడియో రిలీజ్ అవ్వని, ఎవరైనా నీ పేరు తప్పు చెప్తారు, మనం తర్వాత చెప్పండి సార్, నేను సంతోష్ గారికి మెసేజ్ పెట్టి చెప్పండి సార్. మ్యాడ్ సినిమాలతో మీకంటూ ఒక ఫాలోయింగ్, ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అంటే ఏం గుర్తింపు సార్, నా పేరు కట్టు చెప్పట్లేదు మీరు. ఓకే, అంటే ఈ 2 సినిమాల తర్వాత అంటే ఒక సక్సెస్ రావటము, ఆ సక్సెస్ నిలుపుకోవటం అనేది బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ. సో మీరు ఈ 2 సినిమాల తర్వాత చాలా కథలు విని ఉంటారు. పర్టికులర్గా ఈ కథ ఒప్పుకుంటానికి, ఈ సినిమా చేయడానికి నిహారిక కొనిదెల గారు రీజనా, ఈ ప్రొడక్షన్లో చేయటం రీజనా, లేకపోతే కథ మీకు నచ్చి ఈ కథ ఒప్పుకుంటానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే అన్ని కథలు విని పర్టికులర్గా ఈ కథతో చూస్ చేసుకుంటే రీజన్ ఏంటి? సార్ నా దగ్గరికి ఫస్ట్ కథ వచ్చినప్పటికీ ఇంకా నిహారిక గారు అసలు ఆవిడకి కథ ఉంది తెలియదు సార్. డైరెక్టర్ గారు ఫస్ట్ నాకు చెప్పారు. మ్యాడ్ స్క్వేర్ షూట్ జరిగేటప్పుడే నాకు మానస గారు కథ చెప్పారు సార్. సో నాకు లైన్ నచ్చిన వెంటనే ఫస్ట్ నేను వేరే కథలు వినడం ఆపేశాను సార్. ఎందుకంటే మనకి ఫస్ట్ ఒక ఎక్సైట్మెంట్ వచ్చినప్పుడు ఆ ఎక్సైట్మెంట్ మీద వెళ్ళిపోవాలి సార్. ఫస్ట్ నాకు చాలా కథలు విన్న తర్వాత ఈ కథ వినగానే వెంటనే ఎక్సైట్మెంట్ వచ్చి జంప్ చేశాను కదా సార్. ఇమీడియట్లీ మళ్ళీ వేరే కథలు వింటే నా జడ్జ్మెంట్ అటు ఇటు అవుద్దేమో అని చెప్పి ఐ స్టక్ టు వాట్ ఐ ఫెల్ట్. ఫస్ట్ ఫీలింగ్ ఏదో వస్తే అదే కరెక్ట్ సార్ ఎప్పుడన్నా. ఇమీడియట్లీ ఐ జంప్డ్ ఆన్ దాట్. అండ్ ఆవిడ ఫుల్ లెంత్ నరేషన్ ప్రిపేర్ చేసుకున్నారు, రెడీ చేసుకున్నారు. అప్పటికి నాకు తెలియదు ఆవిడ ఎవరికి చెప్పాలనుకుంటున్నా, నాకు ఏం తెలీదు. అండ్ దెన్ నిహారిక గారు వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్గా టేక్ ఆఫ్ అయింది సార్ ప్రాజెక్ట్. బికాజ్ నిహారిక గారు హ్యాస్ జస్ట్ డన్ హర్ ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్. అండ్ అప్పుడే ఇంకా 2-3 ప్రాజెక్ట్ ఎట్ టైం టేక్ ఆఫ్ చేయట్లేదు ఆవిడ. సో 1 by 1 కాబట్టి ఐ న్యూ ఆవిడ దగ్గర చేస్తే ఆవిడ 100% ఎఫర్ట్, ఇంపార్టెన్స్ ఈ సినిమాకి పెట్టేస్తారు ఫస్ట్. ఎందుకంటే షీ వాంట్స్ టు డూ 1 by 1. సో నాకు ఆ కాన్ఫిడెన్స్ వల్ల అంటే దెర్ వాజ్ నో ఇలా మానస గారు ఇలా నిహారిక గారితో చేద్దామా అని ఆ క్వశ్చన్ ఏం లేదు సార్. నిహారిక గారు చెప్పాను, ఆవిడ నచ్చిందంటే ఓకే ఎప్పుడు స్టార్ట్ అంతే, డైరెక్ట్ ఆ కాన్వర్సేషన్ అక్కడికి వెళ్ళిపోయింది. బికాజ్ ఐ నో హౌ షీల్ క్యారీ ద ఫిల్మ్. ఆనెస్ట్లీ నా మీద స్ట్రెస్ తక్కువ ఉంటుంది సార్ ఇప్పుడు ప్రమోషన్స్కి, ఎందుకంటే ఆవిడ కూడా మాకు తిరుగుతున్నారు కాబట్టి. సో లేదు సార్, నా కథ విన్న వెంటనే నచ్చింది. ఆవిడ నిహారిక గారు అనగానే ఫస్ట్ ఆవిడ జంప్ చేశారు, నేను ఈవిడ చేపట్టుకుని నేను కూడా జంప్ చేశాను. 9 సార్.